పల్లవి కారు దిగి అక్షయ్ వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటుంది. ఇంతలో ఇంటికి తాళం వేసి ఉండటం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. అదేంటి ఇంటికి తాళం వేసి ఉంది, ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు, వీళ్ళేమైనా కలిసిపోయారా ఏంటా అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న ఆ పల్లవి మాత్రం అవని అక్క ఇంటికి వెళ్తే తెలిసిపోతుంది కదా అని చెప్పేసి అయితే అవని వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటుంది. ఇంతలో అవని తనకి ఎదురవుతూ ఉంటుంది. ఏంటి ఇలా వచ్చావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పల్లవి మాత్రం అక్షయ్ బావగారు అలాగే బామ్మగారు లేరు కదా, వాళ్ళు ఎక్కడ ఉన్నారా తెలుసుకుందామని మీ ఇంట్లోనే ఉండాలి కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని మాత్రం వాళ్ళు మా ఇంట్లో లేరు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న పల్లవి మాత్రం అదేంటి వాళ్ళు ఆ ఇంట్లో లేరు అంటే ఈ ఇంట్లోనే ఉన్నారనే కదా అర్థం, నేను ఒక్కసారి వెళ్ళి కలిసి వస్తాను అని చెప్పేసి అయితే అనుకుంటూ లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న అవని మాత్రం చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇప్పుడు కానీ ఆయన్ని బామ్మగారిని ఇంట్లో చూసింది అంటే పెద్ద గొడవే జరుగుతుంది, అందుకే ఎలాగైనా సరే మేనేజ్ చేయాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ పల్లవి దగ్గరికి వెళ్ళి తనను మేనేజ్ చేస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న అక్షయ్కి బాగా దగ్గు రావటంతో దగ్గుతూ ఉంటాడు. అది విని అక్కడ ఉన్న పల్లవి అయితే అదేంటి ఇంట్లో లేరు అన్నావు, ఇప్పుడేమో బావగారి గొంతు వినబడుతుంది నాకు బాగా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో పల్లవి అయితే లోపలికి వెళ్తూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న అక్షయ్ అయితే ఏంటి ఇప్పుడు పల్లవి ఈ రూమ్లోకి వచ్చేస్తుందా ఏంటా, నన్ను చూసేస్తుందా ఏంటా, ఇప్పుడు ఏం గొడవలు జరుగుతాయో ఏమో అని చెప్పేసి అయితే అక్షయ్ కూడా చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న పల్లవి మాత్రం అక్షయ్ రూమ్లోకి వెళ్తూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.